హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటి అని అంటే, టీమ్ లీడర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి మీపై మీ సభ్యులు అంటే మీ టీం మెంబర్స్ కి మీపై విశ్వాసం కలగాలి అంటే మీరు ఏం చెయ్యాలి అని అంటే, బృంద సభ్యుల్లో మీపై విశ్వాసం కలిగి మీకు విధేయులుగా ఉండాలి అంటే మొదటిగా చేయాల్సింది ఏంటి అని అంటే, తమ ఆలోచనలను పంచుకునేందుకు బృంద సభ్యులకి స్వేచ్ఛనివ్వండి. అంటే టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారి ఆలోచనలు ఏంటి అన్నది మీతో పంచుకునేందుకు వాళ్ళకి స్వేచ్ఛని ఇవ్వండి. అంటే వాళ్ళ ఆలోచనల్ని మీతో పంచుకునే విధంగా మీరంతా క్లోజ్ గా ఉండండి. వాళ్ళతో స్వేచ్ఛని కూడా ఇవ్వండి. ఇంకోటి, వారు మాట్లాడే మాటల్ని మీరు సావధానంగా వినండి. వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు సావధానంగా వినండి. బృంద సభ్యులపై నమ్మకం ఉంచి వారికి బాధ్యతలు అప్పగించండి. ఇలా వాళ్ళకి బాధ్యతలు అప్పగించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నమాట. ఇలా మీరు గాని వాళ్ళకి బాధ్యతలు అప్పగిస్తే వారిలోనే ఆత్మవిశ్వాసం అన్నది పెరుగుతుంది. వాళ్ళ కృషికి తగ్గ ప్రోత్సాహాలు అందిస్తూ వారిని సంతృప్తి పరచండి. ఇవన్నీ గాని చేస్తే మీ టీం మెంబర్స్ మీకు విధేయులుగా మీపై విశ్వాసంతో ఉంటారు ఎప్పటికీను. రోజు రోజుకి ఈ విధంగా గాని మీరు టీం మెంబర్స్ తో ఉన్నారు అని అంటే రోజు రోజుకి మీపై విశ్వాసం వాళ్ళకి పెరుగుతుందన్నమాట. వాళ్ళ కృషికి తగ్గ చిన్న చిన్న బహుమతులు ఇవ్వండి. ప్రోత్సాహాలు అంటే అదే అన్నమాట. ఇది టీం మెంబర్స్ కి టీం లీడర్ పై విశ్వాసం పెరగాలి అంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ చెయ్యాలి అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.